మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రి అనే మహాకావ్యంలో కథ కంటే దాని వెనకాతలున్న అంతరార్థానికి చాలా ప్రాముఖ్యత. అది శ్రీ అరవిందులు తన టైటిల్కి కూడా ఏ లెజెండ్ అండ్ ఎ సింబల్ అని ఇచ్చారు ఆ ఎపిక్కి. శ్రీ అరవిందులు కూడా సావిత్రి అనే పేరు, హీరోకి సత్యవంతుడు అనే పేరు, ఈ కథ భారతంలోదే. కానీ కథ కథగా కాకుండా ఆ కథని ఒక క్లోక్, ఒక ముసుగు, చాలా వేదాంతార్థాలు చెప్పటానికి వాడుకున్నారు ఆయన. అందుకని మనకి తెలిసిన భారతంలోని సావిత్రి కథ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పెద్ద యోగ సాధన రిప్రజెంట్ చేసే ఎపిక్ కింద రాశారు ఆయన, సింబల్. ఆ అంతరార్థం తెలుసుకుంటే ఈ సావిత్రిని మనం ఎందుకు అలాగా అంత గొప్ప కావ్యం అంటారు, ఎందువల్ల దానికి ఆ గొప్పతనం వచ్చింది అనేది తెలుస్తుంది. కేవలం పైన కనపడే కథ కాదు, లోపల నుంచి ఆయన ఏ యోగానుభవం అనుభవించారో అది అనేసి. తాతగారు కూడా అందుకే తెలుగులో దానికి శ్రీ సావిత్రి భాగవతం అన్నారు. ఒక భాగవత పఠనం ఎంత స్థిమితంతో, ఫోకస్తో అధ్యయనం మళ్ళీ మళ్ళీ చేయాలో సావిత్రిని అలాగే చేయాలి అని చెప్పారు. సావిత్రిలోని కొన్ని ముఖ్య పదాలు, ఘట్టాలు, వాటికి ఉండే అర్థం ఏమిటి అనేది మనం కనుక తెలుసుకుంటే సావిత్రి కావ్యాన్ని చదివేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కనుక మనకు ఉంటే ఇంకా చక్కగా దాన్ని అప్రిషియేట్ చేయగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాం అనే ఉద్దేశంతో తాతగారు రాసిన కొంత ఇంట్రడక్షన్ అది మనం చూసుకుందాం కొన్ని సెషన్స్లో. ఆ తర్వాత సావిత్రి కావ్య పఠనంలోకి వెళ్దాం. ఇవాల్టి సెషన్లో ఉషస్సు, దాని ప్రాముఖ్యత, అలాగే ఇంకా కొన్ని వివరాలు చూసుకుందాం. సావిత్రి కావ్యంలోని తొలి భాగము ఉషస్సు. ఫస్ట్ ద సింబల్ డాన్. ఉషస్సు, డాన్ అంటే ఉషస్సు, కానీ అక్కడే ఉత్తి డాన్ అనలేదు, సింబల్ డాన్ అన్నారు. అంటే ఆ ఉషస్సు అనే పదానికి, ఆ ఉషోదయానికి, మామూలు ఉషోదయానికి ఏదో తేడా ఉంది. ఇది సత్యమైన ఉషస్సు, నిత్యమైన వచస్సు. దానిని దైవఘటనగా అరవిందుల వారు తీర్చిదిద్దిరి. ఈ ఉషోవర్ణన చదివిన మిత్రులొకరు అరవిందమౌనితో ఇట్లనిరట: డాన్ అనునది అనుదినమును జరుగు సామాన్య విషయమే. పడమటి నుండి తూర్పు దశకు భూమి మళ్ళునప్పుడు ఉషస్సు ఏర్పడుతుంది. భూగోళ శాస్త్రము చదివిన ప్రతి విద్యార్థికి ఇది తెలిసిన విషయమే. సామాన్య సంధ్యాకాలమునకు మీరు దైవఘటన అని ఇలా చెప్పటం చాలా వింతగా ఉంది. దానికి అరవింద మహర్షి ఇట్లు సమాధానం చెప్పారట: 4వ ఫారం చదివే విద్యార్థికి నీకు తెలిసిన భూగోళ పరిజ్ఞానం నాకు రాదు. ఇది దానికి సంబంధించింది కాదు, విశ్వ సంబంధి. ఈ డాన్ యూనివర్సల్ డాన్ గురించి. మనకి తెల్లారితే అమెరికాలో చీకటి పడే డాన్, డస్క్ కాదు. ఈ విశ్వము కొంతకాలము వ్యక్తమై సృష్టిగా ప్రవర్తిల్లును, పిమ్మట అవ్యక్తమై గుర్తింపవీలు కాని సూక్ష్మస్థితిని పొంది భగవానునిలో లయమగుచున్నది. అప్పుడు భగవానుడు నీలమేఘశ్యాముడుగా కానవచ్చును. ఆ భావమే సూర్యోదయాత్ పూర్వము ఆకాశపు నీలవర్ణమగుట. సృష్టి అంతయు లేకయుండును.
ఆ లేకయుండుట నుండియే ఉండుట అనున్నది వచ్చుచున్నది. ఈ విషయంని ఉషస్సు మనకు విశదము చేయుచున్నది. అంటే రాత్రి అంధకారంలో ఏమీ కనపడకుండా ఏమీ లేదు అనుకున్న దాంట్లో నుంచి అంతా ఉంది అనే దానికి మధ్యలో మనకి ఉషస్సు సూచన ఇస్తుంది. ప్రస్ఫుటమవుతుంది మొత్తం సృష్టి. నీలిరంగుతో చీకటిగా ఉన్న తూర్పు దిశ నుండియే, అనగా తమోబ్రహ్మము నుండియే రజోబ్రహ్మము ఎర్రని కాంతులతో తూర్పు దిశకు దర్శనమిచ్చుచున్నది. ఆ ఎర్రని కాంతులు విస్తరించుట ఉషస్సు. తమస్సు నుండి రజోమయమైన జాగ్రత్త అవస్థకు మానవుని కొనివచ్చుటే ఈ ఉషస్సు సూచించుచున్నది. కనుకనే అది దైవ సంఘటనగా తెలుసుకోవాలి. సింబల్ డాన్ అని అందుకే ఆ ఫస్ట్ చాప్టర్ పేరు. వేదము అందున్న ఉషస్సూక్తములు వల్లించినంత మాత్రమున మనకు ఏమీ బోధపడదు. తెల్లవారుజామున లేచి తూర్పు వైపున ఏకాగ్రతతో అవలోకించినప్పుడే ఈ సూక్తములోని అంతర్గత భావములు మనకి అనుభూతిలోకి అందుతాయి. కాబట్టి శ్రీ అరవిందులు మొదటి లైన్ నుంచి కూడాను సావిత్రిలో మనకి బాహ్య ప్రపంచంలో కనపడే వర్ణనల్లాగా అనిపిస్తున్న ప్రతిదానికి అంతర్గతంగా ఆధ్యాత్మికంగా వేదాంతపరంగా ఫిలసాఫికల్గా యోగపరంగా అర్థాలు ఉండేలాగానే వాటికి ఆధారం ఆయన ఇంగ్లీష్లో రాసిన మన వేదాలు ఉపనిషత్తులు రుక్కులు వాటిని ఆధారంగానే రాశారు ఆయన. సావిత్రి అవతరణం. పుట్టుకలేని తల్లి ఇట పుట్టెను భక్తులను ఉద్ధరింపగా. ఆ జగన్మాత అజాయమానో బహుధా విజాయతే. ఆవిడకి పుట్టుట అన్నది లేదు. అట్లయ్యును భూలోకమందు పుట్టి పెరిగి మానవాళిని ఉద్ధరించుటకై ఆమె దిగివచ్చినది. పరిపూర్ణ జ్ఞానము పరిపూర్ణ శక్తి ప్రాణము మానవునకు లేవు. వాటి కోసమే మనం ఈ పూర్ణయోగంలో ప్రయత్నించాలి. ఆమె అనంత జ్ఞానేశ్వరి, తేజోమయి, ఆనందమయి కూడా. జ్ఞాన తేజములు రెండును మానవులతో పాటుగా ఆకాశము నుండి దిగివచ్చును. అది దూరాన ఒక చిన్న చుక్క వలె భాసించును. దగ్గరైన కొలది ఆకాశమెల్లా ఆవరించును. ఆ స్వచ్ఛమైన సాత్విక తేజస్సు భూమి ఆకాశములను తాకినప్పుడు భూమి యొక్క సాత్విక తేజముతో అది కలిసిపోవును. ఆవిడ అవతరించినప్పుడు ఎటువంటి అద్భుతంగా తేజస్సు భూమి అంతా నిండింది అనేది ఇక్కడ వర్ణిస్తున్నారు. ఒక రాకుమారిగా తానే అశ్వపతి మహారాజు యొక్క గృహములోనికి సావిత్రీదేవి ప్రవేశించెను. అశ్వపతి యొక్క కుమార్తెగా. ఆ తేజస్సు ఒక పల్లకీ వలె కాన్పించెను. దాని మధ్య తెల్లని కాంతులు విరజిమ్ముతూ ఒక సింహాసనం. ఆ సింహాసనం మధ్యలో ఒక హారతి పళ్ళెం. అందు ఆనంద నీరాజనమిచ్చే వెలుగు. ఆ వెలుగు గర్భములో ఒక బాలిక కూర్చుండుట అనే దృశ్యము జ్ఞానదృష్టి కలవారందరకు కాన్పించును. ఆ బాలిక రాణిగారి గర్భమున ప్రవేశించినది. ఆ తేజస్సు రాణి గర్భమును దేహమును కూడా వెలిగించినది. ఆ రాణి అప్పుడిట్లు కనిపించింది. నీలతో యథమధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. ఆ ప్రదేశమంతయు తేజోమయమైనది. ఇది ఒక దివ్యానుభూతి. బ్రహ్మావతారమూర్తులు భూమికి దిగివచ్చినప్పుడెల్లా ఇట్టి కాంతులు వచ్చుట పరిపాటి. అవతార పురుషులు భూమి మీదికి ఒక కారణం కోసం వచ్చినప్పుడు, వాళ్ళు మానవ రూపంలోకి వస్తున్నప్పుడు ఇటువంటి సూచనలు జరగటం అనేది చాలాసార్లు కనిపిస్తూనే ఉంటుంది. శ్రీరామకృష్ణ పరమహంస అనుకోనియండి, జీసస్ క్రైస్ట్ అనుకోనియండి, ఇక్కడ అదే తాతగారు చెప్తున్నారు. 1910 మే నెల 29వ తేదీ రాత్రి హ్యాలిస్ అనే తోకచుక్క చివరి భాగము నుండి ఒక కాంతి రేఖ దిగివచ్చి దక్షిణ దేశమందున్న సివివి గారి దేహమును ప్రవేశించినది. ఆ కాంతి సంస్పర్శ కలుగగానే మాస్టర్ సివివి గారిలో ఒక నూతన తేజము ప్రవేశించినది. అప్పుడు అక్కడున్న వారందరూ అది గుర్తించినారు.
ఆ తేజ సంస్పర్శతో ఒక వినూత్న యోగము మానవ లోకమునకు మాస్టర్ గారు అందించుట జరిగినది. ఇదే తీరుగా బుద్ధ భగవానుని యేసుక్రీస్తు జనన కాలములందునూ జరిగినట్లు వించున్నాము. యేసు పుట్టగానే ఆ చుట్టుపక్కలంతా తేజోమయమైనదట. అదేవిధంగా సావిత్రి అవతరించినప్పటి యోగ విశేషము కూడా వర్ణించబడింది. అశ్వపతి కుమార్తెగా సావిత్రి అవతరించి దినదిన ప్రవర్ధమానమగుచున్నప్పుడు అతి బాల్యమునందే ఆమె ఆత్మ తేజస్సు అసటి పెద్దవారిని ఆకర్షించినది. ఆమెకు విద్యలు నేర్పు ఒజ్జలు ఆమె నుండియే విద్యాబుద్ధులు కుడిచెడివారు. బ్రహ్మ ముహూర్తం అందే రాకుమారి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయవలనని గురువులు ఆమె కడకు ఏగుసరికే ఆమె మేల్కొని ఉండుటే కాక దైనందిన కార్యక్రమములందు సమ అధికోత్సాహంతో పాల్గొనుటను చూచి వారెంతో ఆశ్చర్యపడినారు. వారు ఆమెకు శాస్త్రములు నేర్ప యత్నింప ఆమెయే వారికి దివ్య బోధ చేసేది. సావిత్రి చేసిన బోధలు ఇట్లున్నవి. ప్రహ్లాదుడు తన గురువులకి చెప్పారు. అలాగే చూసుకోండి, సావిత్రీదేవి తనకి విద్యాబుద్ధులు చెప్పాలనుకున్న గురువులకి బోధించేంత సామర్థ్యం కల అవతారమూర్తి. లోకము జరావ్యాధులతో లొంగిపోవచ్చున్నది. ఇట్టి స్థితి ఇక ముందు కొనసాగనీయరాదు. మనమంతా చైతన్యమూర్తి అయిన భగవాను నుండి వచ్చితిమి కనుక మనమంతా ఆనందమయులుగా పరిపూర్ణ జ్ఞానవంతులుగా మాత్రమే ఉండవలయును. మానవులు అల్పులు అన్న భావము తొలగిపోవలయును. ప్రమాదపడుట, పొరపడుట మానవ లక్షణములు కారాదు. మానవుడు దివ్య మానవుడుగా దివ్య తేజో విరాజితుడై ఉండవలెను. జ్ఞానరూపిణియు విజ్ఞానరూపిణియు అగు మాత ఒడిలోని ఆటలాడి బహురూపములనందు భాగ్యంబు కనియే. ఆ దివ్య తేజస్సుతో వచ్చిన వాళ్ళం కాబట్టి మనం కూడా ఆ తేజస్సునే వ్యక్తం చేయాలి. బ్రహ్మజ్ఞానం ఎక్కడనో బ్రహ్మలోకమందు ఉండుట కాక అది మానవులున్న చోటికి దిగిరావలేను. రెండవది ఆనందమయత. ఇదియు భూమి మీదికి దిగిరావలను. సావిత్రి నాటకంలో నుంచి ఇక్కడ ఒకటి కోట్ చేశారు తాతగారు, తెలుగు తాతగారు సావిత్రిలోంచి. ఆనంద కావ్యాల అలవరించంగా నవ్వుల నాటకాల్ నివ్వటిలంగా నిత్యతాచట నెలకొని నిలుచు శీర్ణభావంబుల పూర్ణతనందు. ఇక్కడ సంపూర్ణత, ఆనందం, కొంతసేపు ఆనందం కొంతసేపు దుఃఖం అనేలాంటి వేవరింగ్లు ఇంకా ఉండకూడదు. ఇట్టి ఆనంద శిఖరము అధిరోహించి అందుకొనుటకు ఆధారము ఆ పరమ గురువుల కృపయే, అనగా ఆ పరబ్రహ్మము యొక్క అనుగ్రహము కారణము. గురుకృప అన్నట్టి గురుతు సాయమున ఎరుకను నిచ్చెన ఎక్కంగవచ్చు. ఇదే అయాని ధామాని దివ్యాని తస్తు అన్నదాని అర్థం. గురువుల గైడెన్స్తో ముందుకు మనం వెళ్ళొచ్చు. ఇటువంటి జ్ఞానబోధ గురువులకి సావిత్రీదేవి అందించారు. వాళ్ళు ఆమెకు పాఠం చెప్పటానికి వచ్చినప్పుడు అదిగో ఆ తేజోమండలము మనకు కనిపించుచున్నది. మనమందరము పరంధామును చేరవలేను. అటకు చేరుటకు అందరూ అయిన వారే, కాని వారెవ్వరూ లేరు. సర్వం కల్విదం బ్రహ్మ అను సత్యము ఎరుగునంత కాలము, అది అనుభూతికి అందనంత కాలము మనము మర్త్యులముగానే ఉండి జరామరణములకు భయపడుచుందుము. బ్రాహ్మీయమైన ఎరుక మన ఆత్మానుభూతికి ప్రత్యక్షముగా అందినప్పుడు అమృతమిహ భవతి అనునది సార్థకమగును. అట్టి స్థితిని సాధించు వజ్ర సంకల్పముతోనే సావిత్రీదేవి భూమికి దిగివచ్చినది. ఆమె చేసిన ఇంకొక ప్రబోధము తనువు ధర్మములెల్ల తలక్రిందులాయే, బుద్ధియు ప్రాణంబు శుద్ధంబులగుచు, ఆనందవారధి ఐక్యంబునందే అమృతవాహినులయ్యే, అన్ని కండరములందు చిందెడి ఆ సమయాన దేవత్వమును పొంది దేనికి అదియే. ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగము దేనికదే దైవత్వాన్ని సంతరించుకుందిట. తనువు ధర్మములెల్ల తలక్రిందులయ్యే. ఇప్పుడు మనకి శరీరానికి ఉన్న లిమిటెడ్ ఫ్యాకల్టీస్, లిమిటెడ్ ఫెసిలిటీస్ అన్నీ పోయి ఇదంతా కూడాను ఇమ్మార్టల్, ఫుల్ ఆఫ్ ఆనంద. సావిత్రీదేవి జననానికి ఎలాగైతే ఒక కారణం ఉందో
ఆమె వరాన్వేషణకు వెళ్ళటం అంటే తనకి తగిన వరుని కోసం ఆవిడ వెళ్ళటం అనేది కూడా ఇది మామూలు పెళ్లి చూపులు, మామూలు స్వయంవరం లాంటిది కాదు. పైకి ఇది వరాన్వేషణ, స్వయంవరం అనుకున్నా దీనికి ఒక అంతరార్థం ఉంది. ఆమె వెతుక్కునేది దేనికోసం అనేది కూడా మనం తెలుసుకుంటే ఈ కథని నిజంగా ఎందుకు సింబాలిక్గా ఇలా చెప్పారు అనేది తెలుసుకోగలుగుతాం. అందుకే ఇక్కడ తాతగారు మనకు ముందుగానే వరాన్వేషణ అంటే ఏమిటి అనేది చెప్తున్నారు. సత్యమనంతం బ్రహ్మ, సత్యమే పూర్ణమైనది, అంతటను నిండి ఉన్నది, దాని నుండియే ఈ సర్వసృష్టి విస్తరింపబడుచున్నది. భూమి కూడా అందుండి వచ్చినదే. సత్యాన్వేషణ లేక వరాన్వేషణ యుగయుగములుగా జరుగుతూనే ఉన్నది. అంటే సత్యవంతుడి కోసం సావిత్రి వెతికింది కదా, సత్యవంతుడిని గుర్తుపట్టి వరించింది. సత్యాన్వేషణ, వరాన్వేషణ రెండు ఒకటే. సత్యం కోసం అన్వేషణ, వరాన్వేషణ అని ఇక్కడ చెప్పినదాన్ని సత్యాన్వేషణ కింద చెప్తున్నారు. సూర్యుని వెలిగించు సత్యవంతుని కొరకై సావిత్రి అన్వేషణ. సవిత నుండి వచ్చినదే సావిత్రి. సర్వాంతర్యామి అయిన జగన్నాథుడు తన అంతటను ఉన్నాడని తెలియజేయుటయే ఉషస్సునకి అర్థము. మన అంతరములో ఉన్న ఆత్మారాముని అందుకొనుటకు చేయు యత్నమే వరాన్వేషణ. మన అంతరములో ఉన్న ఆత్మారాముని వెతుక్కోవటమే వరాన్వేషణ. వెలుపల వెతికినంత కాలము ఇది మనకు అందదు, అంతర్ముఖమైనప్పుడు మాత్రమే అందునట్టిది. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు పెద్దలు. బయట వెతికితే దొరకనిది ఈ సత్యం. సత్యాన్వేషణే వరాన్వేషణ. ఇది లోపల యోగ మార్గంలో నుంచే దొరుకుతుంది. సత్యవంతుడు 1 సంవత్సరం వరకే ఈ భూమి మీద ఉండునని నారదుని వాక్యము. వత్సరం అనగా 12 నెలలని ఒక అర్థము. సృష్టి చక్రము తిరుగుటకు ఆరంభించి మరల ఆరంభించిన చోటికే వచ్చుట అని కూడా ఒక అర్థం ఉన్నది. అనగా సత్యవంతుడు లేక సత్యము ఈ భూమి మీద సృష్టి ఉన్నంతకాలము ఉండునను అర్థమును కూడా చెప్పుకొనవచ్చును. అరవిందులు దీనినే ఇట్లు చెప్పిరి. ఎగ్జాక్ట్లీ ఆన్ దిస్ డే సత్యవాన్ విల్ లీవ్ ద ఎర్త్. సరిగా ఇదే రోజు తిరిగి రాగానే చనిపోగలడు ఈ సత్యవంతుడు. ఇది ప్రధాన ఘట్టం వరాన్వేషణ. వరుడు పరుడు అయిన ఆ పరబ్రహ్మము నుండి వేరుపడి సృష్టిగా దిగివచ్చినప్పటి నుండి కూడా అది ఆ పరమేశ్వరుని వెదుకుచునే ఉన్నది. వరుడు పరుడు. అదే తీరుగా సావిత్రీదేవి తనకు వరుడు పరుడు అయిన దేవత కొరకు వెదుకుచునే ఉన్నది. అట్టి సత్య శుభమూర్తి రాజప్రాసాదములందు ఎచ్చటను కానరాలేదు. అచట సత్యము కనిపించలేదు. అప్పుడు ఆమె తపోవనము వైపునకు మరలి చూచినది. ధనము, అధికారము వాటి వల్ల దూషితములు కాని తపోవాటికలందు కనిపించవచ్చు సత్యము అని భావించినది. అందులకే ద్యుమతుని తపోవనమున ఆమె ప్రవేశించినది. లోనికి పోవు ద్వారము మరింత సూక్ష్మము. ఒక్కరు మాత్రమే పోగలరు. లోపల సూర్యకాంతి కానరాదు. సూర్యుని వెలిగించు కాంతియే అచ్చటనున్నది. సూర్యకాంతి లేదు, సూర్యుని వెలిగించే కాంతి అచ్చట ఉన్నది. ఇదే సింబాలిక్ రిప్రజెంటేషన్. అది ఏ సత్యజ్యోతి. అంటే ఈ లోపలికి వెళ్ళటం అనేది కూడా అంతర్ముఖంగా లోపలికి వెళ్ళటమే. అనగా కుండలిని ద్వారము అది మరీ చిన్నది. కుశాగ్రీయమైన వివేకమే అందు ప్రవేశించ వీలున్నది. సుషుమ్న చాలా చిన్నది. చూడగా అది మహారణ్యము. అనగా చుట్టూను ఎముకలు, నరములు, మాంసము అదియు దాటి పోగా పోగా దహరాకాశము లేక హృదయాకాశమని పిలువబడు అనాహత చక్రము గోచరించును. అచ్చట ఒక సరస్సునికి ఆవలి ఒడ్డున సత్యవంతుడున్నట్లు ఆమె గుర్తించినది.
ఆయన మెడలో వేయుటకు ఎర్రని, తెల్లని, నల్లని పూలతో గుచ్చిన మాలను చేతధరించినది. అనగా సత్వ, రజ, తమో గుణములతో కూడిన మానవుడు సత్యదేవుని దర్శనము చేయుటకు ఈ మాల సంకేతం. సత్యవంతుడు 5 మెట్ల పైనున్నాడు. సావిత్రీదేవి వెళ్ళి ఆయన మెడలో మాల వేయబోయే టైంకి. కావున మానవి అయిన సావిత్రికి సత్యవంతుడు అందలేదు. దానితో సత్యవంతుడు 1 మెట్టు దిగెను. సావిత్రి 1 మెట్టు పైకెక్కెను. ఎంతగా ఎక్కినను మానవతకు దేవత్వము అందిరాలేదు. తోడనే సత్యవంతుడు మరొక మెట్టు దిగి తల వంచినాడు. సావిత్రి 1 మెట్టు పైకెక్కి ముందుకు సాగినది. సత్యవంతుడు తల వంచినప్పుడు వంగుటచే తలవంపు రాలేదు, వంగుటయే ఒక భంగిమంబాయే. ఇచ్చట యోగ మాణిక్యమనదగిన అరవిందుల వాక్యమును గమనింపుడు. ఎ థ్రిల్ ర్యాన్ త్రూ ద హోల్ ఫ్రేమ్, అంటే మొత్తము శరీరము ఆనందంతో గగురు పొడిచింది. మొత్తం శరీరం. ఆ సత్యవంతుని మెడలో దండ వేయించినప్పుడు సావిత్రీదేవికి సత్యవంతుని సంస్పర్శ లభించినది. ఆమె ఆనందముతో పులకించి పరవశించిపోయినది. అట్టి జలధరింపు, ఆనంద రసానుభవము ఈ విశ్వం అంతటికీ సంక్రమించినది. హోల్ ఫ్రేమ్ అంటే కేవలం ఆవిడ శరీరం కాదన్నమాట, మొత్తం విశ్వానికి. అనగా విశ్వమందలి ప్రాణులెల్లా ఆనందముతో పులకరించినవని అర్థము. సామాన్యముగా ఒక రాకుమారుడు సత్యవంతుడు రాకుమారి సావిత్రిని తాకినప్పుడు ఇటిది లభించదు. సుఖేన బ్రహ్మ సంస్పర్శ అనునది ఏర్పడినప్పుడు కానీ విశ్వమంతటికీ ఆనందమయత ఏర్పడదు. సావిత్రీదేవి ఎటువంటిదంటే ఈ విశ్వం మొత్తం ఆవిడ హృదయంలో ఉంది. విశ్వం మొత్తం పట్ల ప్రేమ ఆవిడ హృదయంలో ఉంది. కాబట్టి ఆవిడకు వచ్చిన ఆ సంస్పర్శ యొక్క ఆనందము ఆవిడలో ఉన్న మొత్తం విశ్వానికి అందింది. విశ్వ జగద్వలయం అంతటినీ వెలిగించగల మహనీయులు సావిత్రి సత్యవంతులని గ్రహింపనగును. సత్యము సర్వాంతర్యామి, సర్వగతము. అదే విధముగా జగన్మాత సావిత్రి యొక్క దివ్యత విశ్వమంతటను వ్యాపించి నిండి ఉన్నది. అట్టి జగన్మాత జగదీశ్వరుని తాకుట చేత జగత్తు అంతయు ఆనందభరితమయ్యనని భావము. ఇలాంటి అంతర్భావాలు మనం గనక తెలుసుకోకపోతే సావిత్రిని కేవలం ఒక కథలాగా, ఒక రాజకుమారుడు రాజకుమార్తె కలుసుకున్న వివాహంలాగా అనుకుంటాం. అందుకే ఎక్స్ప్రెషన్ వెనకాతలున్న ఇంప్రెషన్, దాన్ని తెలుసుకుని అర్థం చెప్పగల యోగులు చెప్పగలిగిందే ఇటువంటి అర్థం. లోకమునందు బ్రహ్మత్వం తపసార్జితం అని భావించి సాధన చేసేవారున్నారు. తానొక్కడు నేరుగా సరాసరి బ్రహ్మమును పొందగలను పొసగడి మాట కాదు. అందరిలో తానున్నట్లు తెలియుటయే బ్రహ్మానుభూతి. వైయక్తికమైన అనుభూతి వర్టికల్ డెవలప్మెంట్. అట్లు కాక తన చుట్టూ ఉన్నదాని అందంతా తానే నిండి ఉన్నానని తెలిసినప్పుడే తన ఆనందానుభూతిని జగత్ అంతకును పంచకలవాడగును. అట్టి తేజోమూర్తి సావిత్రీదేవి. ఈ సెషన్లో మనం సావిత్రీదేవి అవతారం, దాని వెనకాతలున్న అర్థం, ఆవిడ అవతారానికి ఒక పర్పస్ ఏమిటి అనేది, అలాగే వరాన్వేషణ అంటే సత్యాన్వేషణ అని, నిజమైన బ్రహ్మత్వం తెలుసుకోవటం అంటే ఏమిటి అనేవి చాలా వివరంగా తాతగారు చెప్పారు. ఇది మీరు కూడా ఆనందించి ఉంటారనుకుంటున్నాను. నమస్కారం.